ఆహాబు అనేటువంటి రాజు పరిపాలించని చెప్పాను కదా. ఆహాబు రాజు ఇస్రాయల్ పరిపాలిస్తున్నప్పుడు ఇండియాలో ఎవరున్నారు మీకు అర్థమైందా? ఇక్కడ చరిత్ర నడుస్తున్నప్పుడు ఇండియాలో ఏ చరిత్ర నడుస్తుంది? హరప్ప సంస్కృత, హిందూ నాగరికతన, సారీ సింధులోయ నాగరికతన, ఇలాంటి మనం స్టడీ చేసామనుకోండి, అప్పుడు బైబిల్ను పరిశీలించిన వాళ్ళం అవుతాం. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. బైబిల్ గ్రంథంలో హనోకు మరియు ఏలియా వీళ్ళిద్దరికీ ఒక సారూప్యత ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, వీళ్ళిద్దరూ మరణం చూడకుండా చనిపోయారు. సరే, మరణం చూడకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి అని. అయితే ఈ హనోక్ గారు ఈ భూమి మీద లేకుండా పోయాను అంటే, ఆయన ఇక్కడ నుంచి ఇక్కడ మరణం లేకుండా వెళ్ళిపోయానే దానికి ఎవరు చూడలే. జస్ట్ దేవుడు చెప్తే మోసే రాసినాడు అంతే. కానీ ఏలియా అగ్నిరథాల పైన పరలోకానికి వెళ్ళిపోయేటువంటి సందర్భాన్ని, ఆ యొక్క విషయాన్ని ఎలీషా స్వయంగా ఐ విట్నెస్గా అక్కడ ఉండి రాయించాడనమాట. ఇది ఏలియా యొక్క ఒక స్పెషాలిటీ. అంటే హనోకు వెళ్ళలేదా బ్రదర్ అని మీరు ఎటువంటి ప్రశ్న వేయొద్దు. హనోకు వెళ్ళారు, ఏలియా వెళ్ళారు. వీళ్ళిద్దరు మాత్రమే మరణాన్ని రుచి చూడలే, మిగతా అందరూ మరణాన్ని రుచి చూశారు, యేసుక్రీస్తు ప్రభువుతో సహా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఏలియా ప్రవక్త యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి, నేను చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ వచ్చేసి వర్షం రాదు అని ఆహాబు రాజు ఎదుట ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. రాజు దగ్గర నిలబడి రాజుకు వ్యతిరేకంగా ప్రవచనం చెప్పడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, దాదాపు చావుకి ఎదురెళ్ళినట్టే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఆయన 1 సంవత్సరం పాటు కాకులు అతన్ని పోషించినాయి. కెరీతు వాగు దగ్గర ఆయన ఉన్నప్పుడు కాకులు పొద్దున సాయంత్రం రొట్టె ఆ యొక్క మాంసం తీసుకుని వచ్చి ఆయన పోషించినాయి. తర్వాత అక్కడి నుంచి సారెపతి విధవరాలు అనేటువంటి ఆమె ఇంటి దగ్గర కూడా ఆయన 1 year పాటు పోషించబడినాడు. ఇవి రెండు కూడా చాలా ఈ రెండిటి యొక్క పోషణ అనేది దేవుని యొక్క శక్తిని మరింతగా చూపిస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు వర్షం రాదని ప్రవచించిన ఆయన మళ్ళీ 3 సంవత్సరాలు అయిపోయింది కదా, నేను చెప్తున్నా చూడు మళ్ళీ వర్షం వస్తుంది అని మళ్ళీ ప్రవచించాలంటే ఈయన బ్రతికి ఉండాలా. అందుకే ఇటువంటి క్లిష్ట పరిస్థితున్నటువంటి కరువులో ఈయనను చనిపోకుండా దేవుడు అనేది కాపాడినాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కర్మేల్ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఎద్దును దహన బలిగా చేసి ఒక 850 మంది ప్రవక్తలను చంపించేశాడు. అది తెలిసిన తర్వాత యెజబెలు ఇతన్ని చంపేస్తా అంటే అంత పీక్స్లోకి వెళ్ళినాడు అనమాట. ఇక్కడ చూడండి, ఈయన యొక్క ఏలియా యొక్క జీవితము చాలా పీక్స్కి వెళ్ళిపోయింది, టాప్కి వెళ్ళిపోయింది, వెంటనే ఒకసారి డౌన్ఫాల్ అయిపోయింది. ఇంత దేవుడి కోసం ఇంత స్ట్రాంగ్గా నిలబడినటువంటి వ్యక్తి యెజబెలుని చంపేస్తానని చెప్పగానే వెంటనే భయపడిపోయి పారిపోయి బద్రి వృక్షం కింద కూర్చొని దేవా నా ప్రాణం తీసుకో అనేటువంటి దేవుడితో ప్రార్థన చేశాడు. అంటే ఇది డౌన్ఫాల్ అనమాట. చివరిలో మళ్ళీ ఆయన దేవుడు వచ్చి ఆయన దర్శించి ఆయన బలపరిచి రకరకాలుగా చేసిన తర్వాత చివరిన ఎలీషా చూస్తూ ఉండగానే ఏలియా అనే అగ్నిరథాల పైన పరలోకానికి కొనిపోబడినారు. ఇది ఏలియా యొక్క జీవితం సంక్షిప్తంగా. మీకు బైబిల్లో మొదటి రాజులు 17వ అధ్యాయం నుంచి చివరి వరకు, తర్వాత 2వ రాజులు 1వ అధ్యాయం 1వ అధ్యాయం పూర్తిగా చదివిన తర్వాత 2వ అధ్యాయం 11వ వచనం వరకు ఈ ఏలియా గారి యొక్క వృత్తాంతం ఉంటుందన్నమాట. ఇది ఆత్మీయ జీవితానికి ఉన్నత స్థితికి వెళ్ళి మళ్ళీ డౌన్ఫాల్ ఎలా అయింది అనే విషయం ఈయన జీవితం యొక్క వృత్తాంతంలో తెలుస్తుంది. మీకు ఇంకా డెప్త్గా బైబిల్ స్టడీ చేయాలంటే కనుక ఈ రాజులు పరిపాలించిన టైంలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆహాబు అనేటువంటి రాజు పరిపాలించని చెప్పాను కదా. ఆహాబు రాజు ఇస్రాయల్ పరిపాలిస్తున్నప్పుడు ఇండియాలో ఎవరున్నారు మీకు అర్థమైందా? ఇక్కడ చరిత్ర నడుస్తున్నప్పుడు ఇండియాలో ఏ చరిత్ర నడుస్తుంది? హరప్ప సంస్కృత, హిందూ నాగరికతన, సారీ సింధులోయ నాగరికతన, ఇలాంటివి మనం స్టడీ చేసామనుకోండి, అప్పుడు బైబిల్ను పరిశీలించిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా జస్ట్ ఏదో ప్రసంగాలు విని మనం వదిలేసామంటే మన మెదడు మర్చిపోతుంది. మీరు ఎప్పుడైతే బైబిల్ని పరిశోధించారు అనుకోండి, మీకు ఎప్పటికీ మనసులో ఉంటుంది. అంతేకాకుండా ప్రతి సందర్భంలో కూడా ఏ వచనాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఈ యొక్క వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.